ఇప్పుడు మనం కంటిన్యూటీ లెసన్ చూద్దాం. కంటిన్యూటీ లెసన్లో మనకి రెండు ఫార్ములాలు ఉంటాయి. అవి ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, ఇదొకటి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఈ రెండు కండిషన్లో ఉన్నప్పుడు మనం కంటిన్యూస్ అని చెప్తాం. ఓకేనా? కంటిన్యూస్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. ఇప్పుడు ఇవి ఫార్ములా యూజ్ చేసి సమ్స్ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఏమి ఇచ్చారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు sin 2x by x if x not equal to 0, 1 if x equal to 0. ఓకే, ఇప్పుడు ఇది కంటిన్యూస్. ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్ అంటారు. వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్ అంటే ఇది మొత్తం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూసా డిస్కంటిన్యూసా అని తెలియాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈక్వల్ టు సింబల్ దేనికి ఉంది? జీరోకి ఉంది. కాబట్టి మనం ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాయాలి. ఓకేనా? ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు, ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. సారీ, ఇక్కడ ఈ మొత్తం మీనింగ్ ఏంటో చెప్పలేదు కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు sin 2x by x ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ 0కి ఈక్వల్ కాకపోతే, నాట్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ sin 2x by x అయింది. అదే ఎక్స్ వాల్యూ 0కి ఈక్వల్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అయింది. ఓకేనా? మనం ఇప్పుడు కంటిన్యూసా డిస్కంటిన్యూసా తెలుసుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అయింది? 1 అయింది. ఓకేనా? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకున్నాం? 0నేగా. కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని రాసాం. ఓకే, ఇప్పుడు ఇది తీసుకుని లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటున్నాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అంటే మనం ఏం తీసుకున్నామో అది 0. ఎక్స్టెన్స్ టు 0 అంటే ఇక్కడ ఏ వాల్యూ 0 ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇది ఎఫ్ ఆఫ్ ఏ అనే ఫామ్లో ఉంది. ఎఫ్ ఆఫ్ 0 అనేది 0 ప్లేస్లో ఎంత ఉంది? ఏ ప్లేస్లో ఎంత ఉంది? 0 ఉంది. కాబట్టి ఏ ప్లేస్ 0 పెట్టా. ఎక్స్టెన్స్ టు 0 అంటే ఎక్స్ ఎప్పుడు 0 అవ్వదు, ఆ 0 దగ్గరికి వెళ్ళిద్ది అంతే. దాని మీనింగ్ అది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అంటే. ఓకే, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఇది తీసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ sin 2x by x తీసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో అది రాస్తున్నా, sin 2x by x. ఇక్కడ మనం ఇదే ఫామ్లో ఉందంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by x అనే ఫామ్లో ఉంది. దీని ఫార్ములా ఏంటి? ఏ. ఓకేనా? ఆ ఫామ్లో ఏ ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 2 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ 2 మనకు వచ్చిన ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇదేం 2 వచ్చింది. కంటిన్యూస్ ఎప్పుడైద్ది మనకి? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయినప్పుడు. ఇలా ఉన్నప్పుడు మనకి కంటిన్యూస్ అయింది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 2. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత? 1. అంటే ఎఫ్ ఆఫ్ 0నే ఎఫ్ ఆఫ్ ఏ అనుకుంటాం. అంటే ఇది 1. ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్ అని రాయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. వేరే క్వశ్చన్, ఇది కూడా సేమ్ అదే మోడల్, ఇది వేరే ఫార్ములా. ఇక్కడ వాళ్ళు ఏం అడిగారంటే ఫైండ్ వెదర్ ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఆర్
డిస్కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 2. x ఈక్వల్ టు 2 దగ్గర అది డిస్కంటిన్యూస్ అయిద్దా కంటిన్యూస్ అయిద్దా అని కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ మనకి ఇది చూడంగానే ఇందాక సమ్ములాగా మనకి ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఇలా రెండే ఉందనుకో ఈ ఫార్ములా వాడాలి మనం. ఓకేనా? అదే ఇప్పుడు 3 ఉన్నాయి. x ఈక్వల్ టు 2, x గ్రేటర్ దాన్ 2. ఎక్స్ దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ అనేది 0కి 2కి మధ్యలో ఉండిద్ది అని అర్థం. ఎక్స్ అనేది 0కి 2కి మధ్యలో ఉండిద్ది అని అర్థం. ఓకేనా? ఇట్లా 3 ఉంటే మనం ఈ రెండో ఫార్ములా వాడాలి. ఈ ఫార్ములా ఓకేనా? ఈ ఫార్ములా వాడాలి. ఫార్ములా ఏంటంటే లిమిట్ x టెన్స్ టు a మైనస్ f ఆఫ్ x ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు a ప్లస్ f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ a. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఫస్ట్ ఇది చేద్దాం. లిమిట్ x టెన్స్ టు a మైనస్ అంటే a అంటే ఏం లేదు, మనం ఈ x 2 అని అర్థం. a అంటే 2 అని అర్థం. ఓకేనా? లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ అంటే a అంటే 2 అని అర్థం. ఓకేనా? వాళ్ళు అంటారు, క్వశ్చన్లోనే ఇస్తారు x ఈక్వల్ టు 2 దగ్గర కంటిన్యూసా డిస్కంటిన్యూసా అని. ఓకేనా? అంటే ఏ ప్లేస్లో 2 పెట్టుకోవాలి. ఇక 2 మైనస్ అంటే 2 కంటే తక్కువ అని అర్థం. 2 మైనస్ అంటే 2 కంటే తక్కువ. ఈ కండిషన్స్లో ఏది 2 కంటే తక్కువ ఉంది? ఇది x ఈక్వల్ టు 2. ఇక్కడ 2 మైనస్ అంటే 2 కంటే తక్కువ ఉండాలి. ఇది కాదు. x గ్రేటర్ దాన్ 2, ఇది 2 కంటే ఎక్కువ. ఇది x అనేది 0కి 2కి మధ్యలో ఉండిద్ది. అంటే 2 కంటే తక్కువేగా. అంటే మనం f ఆఫ్ x వాల్యూ ఇది తీసుకోవాలి మనం. ఓకేనా? అదే తీసుకుంటున్నాం. ఆఫ్ x² మైనస్ 4. అంటే దీన్ని ఈ ఫార్ములా రాసిన తర్వాత దీన్ని సపరేట్గా రాయాలి. ఓకే? ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు a అంటే 2 అని అర్థం. ఓకేనా? 2 ప్లస్ f ఆఫ్ x. 2 ప్లస్ అంటే 2 కంటే ఎక్కువ. వాళ్ళు ఇచ్చిన కండిషన్ 2 కంటే ఎక్కువ ఏంటిది? x గ్రేటర్ దాన్ 2. అంటే f ఆఫ్ x వాల్యూ 2 మైనస్ 8/x³ తీసుకోవాలి. 2 మైనస్ 8/x³. ఇప్పుడు f ఆఫ్ a అంటే f ఆఫ్ a అంటే 2 అని చెప్పాం కదా. a అంటే 2. ఓకేనా? ఓకే. ఇక్కడ లిమిట్ x టెన్స్ టు ఇక్కడ మన 2 ఉంది. అంటే x టెన్స్ టు 2 అంటే ఇక్కడ x ప్లేస్లో 2 పెట్టాలని అర్థం. ఓకేనా? 1/2 x². 2 ప్లస్ x ప్లేస్లో 2 పెడుతున్నా. 2² మైనస్ 4. 1/2 4 మైనస్ 4 1/2 ఇంటూ 0 వచ్చేసింది. ఇది చూద్దాం. ఇక్కడ x ప్లేస్లో 2 పెట్టాలి. 2 మైనస్ 8/2 x ప్లేస్లో 2 పెడితే 2³ 8 మైనస్ 8/2³ అంటే 8 క్యాన్సిల్ అయిపోతాయి. 2 మైనస్ 1 ఎంత? 1. ఇక్కడ f ఆఫ్ 2 అంటే ఇది. ఎట్ x ఈక్వల్ టు 2 f ఆఫ్ x ఎంత? 0. అంటే f ఆఫ్ 2 అంటే మనం 0 అని రాసుకోవాలి. అంటే ఏం లేదు, x ప్లేస్లో 2 పెట్టాం అంతే. ఇది మనకి వాళ్ళు ఇచ్చిన f ఆఫ్ x అనే ఫామ్లో ఉంది. ఓకేనా? x ప్లేస్లో ఎంత తీసుకున్నాం? 2 తీసుకున్నాం మనం. x వాల్యూ 2కి ఈక్వల్ అయితే f ఆఫ్ x వాల్యూ ఎంత అయింది? 0నేగా. కాబట్టి 0 రాసా. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఏ అంటే మనం 2 అని తీసుకున్నాం మనం. వాళ్ళు x ఈక్వల్ టు 2 అని క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి f ఆఫ్ 2 అని తీసుకుని ఇది ఏ ఫామ్? f ఆఫ్ x అనే ఫామ్లో ఉంది. అంటే f ఆఫ్ x అంటే ఈ x ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ x ప్లేస్లో 2 ఉంది. x ఈక్వల్ టు 2 అయినప్పుడు f ఆఫ్ x వాల్యూ ఎంత? 0నేగా. 0 రాశాను.
ఇప్పుడు ఈ 3 ఇది 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 ఈ 3 ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయినాయా? ఇది 0 వచ్చింది, ఇది 1 వచ్చింది, 0 వచ్చింది. 3 ఈక్వల్ కాలేదు కాబట్టి ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్ అని రాయాలి. డిస్కంటిన్యూస్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకో సమ్ చూద్దాం. ఇప్పుడు ఈ సమ్ చూద్దాం, థర్డ్ది. ఇది కొంచెం 4 మార్క్స్కి అట్లా ఇవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది. ఇది ఏమన్నారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చారు. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 1/2 బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/2 బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది కంటిన్యూసా కాదా అని ప్రూవ్ చేయమన్నారు. ఎప్పుడు ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని. ఓకే, కాబట్టి నేను ఇట్లా రాస్తున్నా, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు ఏ ఫార్ములా వాడాలి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 అంటే ఇట్లా 2 ఉంటాం. ఈ 2 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకో, 3 కానీ 4 కానీ 5 కానీ అట్లా ఉన్నాయి అనుకో, ఈ స్టెప్స్ ఈ బ్రాకెట్లో, అప్పుడు మనం ఈ ఫార్ములా వాడాలి. ఓకేనా? ఇప్పుడు మనకి 2 ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇది ప్రూవ్ అయితే మనకి ఇది కంటిన్యూస్ అని చెప్పొచ్చు. అంటే ప్రూవ్ అవ్వాలంటే దీన్ని సపరేట్గా కనుక్కోవాలి. దీన్ని సపరేట్గా కనుక్కోవాలి. ఫస్ట్ నేను ఇది తీసుకుంటున్నా, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నారు. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి? 1/2 బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేరేగా. కాబట్టి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, నేను ఊరికే ఇది రఫ్గా రాసుకున్నాను ఊరికే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, ఇది మళ్ళీ రాస్తున్నాను నేను. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాళ్ళే ఇస్తారు. ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇద్ది? 1/2 బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేరేగా. అదే రాస్తున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత రాసుకో, ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఉంది? 0 ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 0 రాసుకున్నాయి. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1/2 బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దీని ఏదో వాల్యూ కాదు, ఇది ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఇదే మనకి ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా? ఈ మొత్తం ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ వచ్చేసింది. ఇప్పుడు మనం లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతో కనుక్కోవాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎంత ఉంది? 0. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఎక్స్ టెన్స్ టు 0 అంటే 0 దగ్గర దాకా వచ్చింది కానీ 0 అవ్వదు, అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని అర్థం. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవాలి? ఇదేగా కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. అదే రాస్తున్నా, కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఇక న్యూమరేటర్లో ఇది కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ అనేది నాకు కాస్ సి మైనస్ కాస్ డి అనే ఫామ్లో ఉంది. దాని ఫార్ములా ఏంటి? -2 సైన్ సి ప్లస్ డి/2 ఇంటూ సైన్ సి మైనస్ డి/2. ఇది మనకి ఫార్ములా, -2 సైన్ సి ప్లస్ డి/2 ఇంటూ సైన్ సి మైనస్ డి/2. అదే రాస్తున్నా, -2 సైన్ సి ప్లస్లో ఎంత ఉంది? ఏఎక్స్ ఉంది. ఏఎక్స్ ప్లస్ డి ప్లస్లో బిఎక్స్ ఉంది, బిఎక్స్/2 ఇంటూ సైన్ ఏఎక్స్ మైనస్ బిఎక్స్/2. కింద డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ఉంది కూడా ఎక్స్ స్క్వేర్ రాసా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 -2 సైన్, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తాను నేను. ఎక్స్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి/2 ఇంటూ సైన్, ఇక్కడ కూడా ఎక్స్ కామన్ తీస్తాను, ఏ మైనస్ బి/2 బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనం
లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 -2 సైన్ ఈ ఎక్స్ని ఇక్కడ రాసిన ఒకటే ఏం కాదు, నాకు అనుగుణంగా ఇక్కడ రాసుకుంటున్నా a+b/2 ఇంటూ ఎక్స్గా అని రాసుకుంటున్నా దీన్ని. ఇది కూడా అంతే, సైన్ a-b/2 ఇంటూ ఎక్స్. ఇక్కడ కింద డినామినేటర్ x² ఉంది, అంటే ఈ సైన్కి ఒక ఎక్స్, దీనికి ఒక ఎక్స్ పెట్టా. ఓకే, x², ఈ x²ని ఎక్స్ దీనికి సపరేట్గా దీనికి సపరేట్గా పెట్టా, ఎక్స్ అని. మల్టిప్లై చేస్తే x ఇంటూ x² అయింది ఇక్కడ మనకి. కాబట్టి x²ని ఎక్స్గా రాసా, రెండింటికి సపరేట్ చేశా. ఇప్పుడు ప్లేస్ లేదు కదా, దీన్నే మళ్ళీ వెనకాల రాసి చేద్దాం. ఇది మనకి వెనకాలకు ఉన్నదే, సేమ్ అదే రాసేసా. ఇప్పుడు ఈ లిమిట్ని రెండింటికి పెడుతున్నా, దీనికి. ఓకేనా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఈ -2 ఇక్కడికి వచ్చేసిద్ది లిమిట్కి అటు సైడ్. ఓకే, సైన్ a+b/2 ఇంటూ x/x ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ a-b/2 ఇంటూ x/x. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనకి లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఫామ్లో ఉందంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ax/x అనే ఫామ్లో ఉంది. దీని ఫార్ములా ఏంటి, ఏ. ఇదని మనకు తెలుసు. అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ మనకి, a+b/2గా సైన్ ax/x. ఏ ప్లేస్లో ఎంత ఉంది, a+b/2 ఉంది. అంటే సైన్ ax/x అంటే ఫార్ములా ఏంటి, ఏ వచ్చింది. కాబట్టి ఏ ప్లేస్లో ఎంత ఉంది, a+b/2 ఉంది, కాబట్టి అదే రాస్తున్నా. ఇక్కడ రాస్తున్నా a+b/2, ఈ -2ని ఇక్కడ రాసేస్తున్నా. తర్వాత ఇది కూడా అంతే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ax/x. ఏ ప్లేస్లో ఎంత ఉంది, a-b/2 ఉంది, ఫార్ములా ప్రకారం రాసేస్తున్నా అది, ఇంటూ a-b/2. ఓకే, ఇక్కడ మనం ఈ టూ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మైనస్ a+b ఇంటూ a-b అంటే a² - b²గా, /2 మిగిలింది కాబట్టి /2 రాసా. ఇక్కడ మైనస్తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. అప్పుడు మైనస్ ఇంటూ a² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b²/2. ఓకే, ఫస్ట్ మైనస్ ఉండకూడదు కాబట్టి, చూడడానికి బాగోదు కాబట్టి బీని రివర్స్ రాస్తున్నా, అంతే, ఏం లేదు. b² ముందు రాస్తున్నా, a² తర్వాత రాస్తున్నా, b²a²/2. ఓకేనా, ఇది మనకి ఆన్సర్ వచ్చింది లాస్ట్లో. ఇది మనకు వచ్చిన f(a) వాల్యూ 0, f(0) 1/2 b² - a², ఇక్కడ b² - a²/2. ఇది కూడా 1/2 b² - a² అనే. ఓకేనా, 1/2 అంటే దీని వాల్యూ ఇప్పుడు మనం మొత్తం చేసి వచ్చిన వాల్యూ రెండు ఈక్వల్ అయినాయా లేదా చూసుకోవాలి. ఈక్వల్ అయినాయి కాబట్టి మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు a f(x) = f(a). సో f(x) ఈజ్ కంటిన్యూస్ అని రాయాలి. ఓకేనా, ఓకే, మనకి సమ్ము చూడంగానే ఈ ఫార్ములా గుర్తొచ్చేసేయాలి, cos c - cos d అని. అలా చేసుకుంటే x²ని x(x)గా డివైడ్ చేసా. తర్వాత ఇక్కడ మనం లిమిట్ని సపరేట్ చేసాం, -2 ఉంది కదా, దాన్ని పక్కన పెట్టేసాం మనం, లిమిట్కి పక్కకి పెట్టేసి సైన్ ax/x అనే ఫామ్లో ఉంది కాబట్టి ఏ రాసా. ఇక్కడ కూడా సైన్ ax/x ఫామ్లో ఉంది కాబట్టి ఏ రాసేసా, వచ్చేసిద్ది. ఇంకా a+b ఇంటూ a-b అంటే a² - b²/2, 2 క్యాన్సిల్ అయిపోద్ది, మైనస్ మిగిలిద్ది, -a² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b²/2. ఇక్కడ మనం a² + b²/2. ఫస్ట్ మైనస్ ఉండడానికి చూడడానికి బాగోదు కాబట్టి బీని అటు సైడ్ ప్లేసెస్ రివర్స్ చేస్తున్నా, అంతే. బీని ఫస్ట్ రాసి దీని సెకండ్ రాస్తున్నా, b² - a²/2. ఇదే 1/2 b² - a² అనే ఫామ్లో ఉంది. అంటే మనకి స్టార్టింగ్లో వచ్చింది కదా, f(0) 1/2 b² - a² అని. అది మనకి ఇక్కడ మొత్తం చేసి ఇది వచ్చింది కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు a f(x) = f(a) అని రాసేసి
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అని రాసేసేయాలి. ఓకే.